రిరిరి నిజమని పమమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేరువరి. నమస్కారం. ఈటీవీ సగర్వ సమర్పణ ఎక్సోడిషైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ రాజమండ్రిలో శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో ఆహూతుల ముందు నడుపుకుంటున్నటువంటి చివరి సెమీఫైనల్స్. పోయిన వారం ఈ వారం వీళ్ళ ప్రతిభను చూశాక ఆ మార్క్స్ సగటు చూసి తక్కువ వచ్చిన ఒక్కరు ఇందులోంచి నిష్క్రమిస్తారు, మిగతా ముగ్గురు ఫైనల్స్కి చేరుకుంటారన్నమాట. అది కథ కమామీష్. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీరందరికీ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి పరిచయం. పాడుతా తీయగా వేదికపై ఎలుగెత్తి ఈనాడు ఎల్లలు దాటిన ఖ్యాతితో అందరి మన్ననలు అందుకుంటున్న పాప్ గాయనీమణి చిరంజీవి సౌభాగ్యవతి స్మిత. శ్రీ ప్రభుప్రసాద్, శ్రీమతి జోగు ప్రసాద్ దంపతుల గారాల పట్టి. హైదరాబాదులో జన్మించింది, విజయవాడలో ఉన్నత విద్యను అభ్యసించింది. శ్రీ మోహనకృష్ణ, శ్రీ మల్లాది రవి గారుల దగ్గర శాస్త్రీయ సంగీతంలోనూ, సిద్ధార్థ్ గారి దగ్గర హిందుస్థానీ సంగీతంలోనూ సుశిక్షితురాలైంది. పాడుతా తీయగా 2వ సిరీస్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేసిన ప్రయాణంలో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. తల్లిగారి ప్రోత్సాహంతో 1999లో హాయ్ రబ్బా అనే హిందీ ఆల్బంతో తొలిసారి తనలోని ప్రతిభతో సంగీత ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఆ తర్వాత అదే ఆల్బమ్ను తెలుగులో కూడా అందించింది. ఆ తర్వాత వచ్చిన కోయిలమ్మ, మసక మసక, క్లబ్ మిక్స్ ఆల్బమ్స్ ఓ ఎత్తైతే వాటన్నిటికీ విభిన్నంగా సంస్కృతంలో రూపొందించిన ఇషానా అనే స్పిరిచువల్ ఫ్యూజన్ ఆల్బమ్ స్మిత ప్రతిభకు, ఆమె వితరణకు ఓ మెచ్చుతునక. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్కి ఆర్థిక సహాయాన్ని అందించాలని రూపొందించిన ఈ ఆల్బమ్ని మొన్న ఫిబ్రవరి 20న 5 లక్షల మంది ఆహూతుల సమక్షంలో శ్రీమతి హేమమాలిని గారు లాంచ్ చేశారు. ఫిబ్రవరి 27న ప్రముఖుల సమక్షంలో హైదరాబాదులో మరో లాంచ్ కూడా జరిగింది. ఇక గాయనిగా కన్నడ చిత్రంతో మొదలుపెట్టి ఇప్పటి వరకు తెలుగు, కన్నడ భాషల్లో 150 పాటలు పాడిన, 8 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన, ప్రశంసలు అందుకుంది. మా పాడుతా తీయగా కోయిల మరిన్ని ఘన విజయాలను సాధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఆత్మీయంగా మీ హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం స్మిత. చాలా రోజులైంది చూసి, కొంచెం పొడుగైనట్టున్నావు. నేను నీ పక్కన ఇలాగే నుంచుని మాట్లాడతాను. చాలా సంతోషమ్మా వచ్చినందుకు. తను ఇల్లాలైంది, ఒక బిడ్డ తల్లయింది. వీళ్ళందరూ మా మొదటి సిరీస్లో పాటలు పాడినప్పుడు ఇంకా చిన్నపిల్లలుగా నాకు మనసు అక్కడే ఉందన్నమాట. ఆ పిల్లలు వీళ్ళకి ఇప్పుడు పిల్లలు. ఓకే, నీ ఆసనాన్ని స్వీకరించి తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నిన్ని ఆ చిత్రాన్ని. ఇందులో 2 వృత్తాలు ఉంటాయి. మొదటి వృత్తంలో మాధుర్యం అని శీర్షిక పెట్టుకున్నాం.
సంగీతానికి పాశ్చాత్యం అన్నాం. మొట్టమొదటి రౌండ్లో మొట్టమొదటి పాటను పాడడానికి మొట్టమొదటి అభ్యర్థిని వస్తోంది. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని. తేజస్విని ఎంపిక చేసుకున్న పాట సుశీలమ్మ పాడింది, రాజేశ్వరరావు గారు స్వరపరిచింది, దాశరథి గారు రాసింది. చదువుకున్న అమ్మాయిల నుంచి వినిపించని రాగాలే. శుభం. వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే చిగురించిన కోరికలే చిలికించిన తాపాలే వలచే మనసే మనసే వినిపించని రాగాలే వలపే వసంతములా పులకించి పూచినది వలపే వసంతములా పులకించి పూచినది చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి విరిసే వయసే వయసే వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే. వాజ్ రియలీ బ్యూటిఫుల్ అండ్ నాకు బాగా ఇష్టమైన పాట కూడా ఇది. సో ఫస్ట్ పాట ఎపిసోడ్లో ఈ పాట అవ్వటం ఐఎమ్ రియలీ హ్యాపీ టు లిసన్ టు ఇట్. అండ్ ఎక్కడో పాత గొంతు వినిపించినట్టు అనిపించింది అండ్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెస్డ్ ఆల్సో. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మంచి ప్రారంభం ఇచ్చామమ్మా కార్యక్రమానికి. చక్కటి ప్రారంభం. సంగీతపరమైనటువంటి ఏ సలహాలు లేవు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఎన్నిసార్లు దిష్టి తీయించాను నేను మా మ్యూజిషియన్స్కి. ఎలాగే తప్పులు లేకుండా అలా వాయిస్తారు ఎప్పుడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒరిజినల్ ట్రాక్ వింటున్నట్టే ఉంది. ప్రతిదీ శాంపుల్ చేసి వాయించినా అంత కరెక్ట్గా ఎలా ఉంది? ఈ పాటలో ఒక 7-8 వయలిన్స్ వాడబడింది. దాంతోపాటు క్లారినెట్ కలిసి వాయిస్తూనే ఉంటుంది. టోటల్గా ఫ్లూట్ ఉంది, క్లావైలిన్ ఉంది. బట్ ఎవ్రీథింగ్ కళ్ళు మూసుకుంటే నాకు భరణిలో రాజేశ్వరరావు గారు రికార్డింగ్ చేస్తున్నప్పుడు జరుగుతున్న మానిటరే వినిపిస్తుంది. జెమ్స్ ఆఫ్ మ్యూజిషియన్స్. మా పిల్లలు కూడా అంత సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి పాట మీరు టెలివిజన్లో చూసేటప్పుడు గంటన్నర మీకు కనపడుతుంది. ఆ తెర వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని పురిటి నొప్పులు ఉన్నాయి ఈ అద్భుతమైన పాటలు ప్రసవించబడడానికి అంటే వీళ్ళందరూ చేసేటటువంటి కృషి దాని వెనుక. యూ హ్యావ్ డన్ ఇట్ బ్యూటిఫుల్లీ అగైన్ యాజ్ యూజువల్. మంచి స్టార్ట్ ఇచ్చాము మా ప్రోగ్రామ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. రెండవ చిరంజీవిని ఆహ్వానించండి ప్లీజ్.
అందరికీ నమస్కారం. నా పేరు సాయి చరణ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సాయి చరణ్ ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం సత్యం గారు, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట స్వప్న సినిమా నుంచి అంకితం నీకే అంకితం. ఇవాళ మీరు ఏం చేస్తున్నా వీళ్ళకే అంకితం. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ల ఈ జీవితం అంకితం నీకే అంకితం. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత, త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత, నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ చంద్రలేఖ. స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. స్వరము స్వరము కలయికలో ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. ఆ అనురాగం ఒక ఆలయమైతే, ఆ ఆలయ దేవత నీవైతే, ఆ ఆలయ దేవత నీవైతే, గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం, అంకితం నీకే అంకితం. లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగదీప, భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప, స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస భాస సుందర బదన. నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది, ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది. నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది, ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది. ఆ ప్రణయం ఒక గోపురమైతే, ఆ గోపుర కలశం నీవైతే, ఆ గోపుర కలశం నీవైతే, పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ల ఈ జీవితం అంకితం నీకే అంకితం. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. Very beautifully sung. థ్యాంక్ యూ.
యాక్చువల్గా బిగినింగ్ కన్నా యాజ్ ఇట్ కెప్ గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్తా ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది ద సాంగ్ అండ్ ద వే యూ సాంగ్ ఇట్. Thank you. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. సెమీఫైనల్స్కి వచ్చాక ఎలా పాడాలో అలా పాడుతున్నారు అందరూ కూడా. ఇవాళ టఫ్ జాబ్ అనమాట, ఎవరిని పంపించాలి బయటికి అనేది చాలా టఫ్ జాబ్ అవుతుంది. చాలా బాగా పాడావు, దట్స్ నో సెకండ్. యాజ్ ఎ షెడ్ ఇలాంటి పాట కూడా జనరల్గా మేము రికార్డింగ్లో రికార్డ్ చేసినప్పుడు కూడా 4 రిహార్సల్స్ చేసి తర్వాత మైక్ దగ్గరికి వెళ్ళి ఎన్నో టేకులు జరిగినప్పుడు వామప్ అవుతాం. నువ్వు అలా వామప్ అవుతూ వచ్చి చరణం సగం నుంచి వచ్చేసరికి ఫుల్ నీ విగర్ వచ్చేసిందనమాట. అంతే. అమ్మ ఎందుకనిందో నేను చెప్పగలను. యాక్చువల్గా బిగినింగ్ పల్లవిలో నూరేళ్ల ఈ జీవితం ఆ సంగతి అప్పటికి నీకు పట్టు దొరకలేదు, ఇంకా వామప్ కాలేదు, అదొక్క చోటు. తర్వాత గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం, ఆ ఒక్క చోట చిన్న పిచ్చింగ్. దీస్ ఆర్ ఆల్ వెరీ 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 మైనర్ థింగ్స్, బట్ ది వే యూ ప్రెజెంటెడ్ దిస్ సాంగ్, ది వే పర్టికులర్లీ పర్కషనిస్ట్ పాల్ అండ్ నందు, స్పాట్లెస్ వే ఆఫ్ ప్లేయింగ్, అంత బాగా వాయించారు. మొత్తం పాట బాగా రక్తి కట్టింది వాళ్ళ తబలాస్ తోటి. అది తెలియకుండానే మనకి ఇన్స్పైర్ చేస్తుంది చెవిలో ఉంటున్నప్పుడు. అక్కడికి వచ్చేసరికి మంచి పక్కడ వచ్చింది, నువ్వు పాడింది అద్భుతంగా రాగరంజితమైంది అనమాట. అంతా కూడా అంత బాగా పాడా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మా పాడుతా తీయగా బ్రాండర్స్ జ్యోతి ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఎక్సో బ్రాండ్ ఏఎస్ఎస్ఎం శ్రీ కాళీ వరప్రసాదరావు గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మిత, అదే దీని గురించి చదువుతూ నువ్వు ఈ మధ్య రిలీజ్ చేసిన ఒక సీడీ గురించి నాకు వివరాలు కొంచెం కావాలి. నాకే కాదు, మిగతా వాళ్ళందరికీ తెలియాలి. ఏం పాడావు అందులో, ఎందుకు చేసావు ఆ సీడీ, దాని గురించి చెప్పవా కొంచెం? ఇప్పుడు దాకా నా కెరియర్లో ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఐ మూవ్డ్ అహెడ్ అండి. బట్ ఈ పర్టిక్యులర్ ఆల్బమ్ ఈజ్ మోర్ లైక్ అన్ ఆఫరింగ్ టు మై మాస్టర్, మై గురు, స్పిరిచువల్ మాస్టర్. అండ్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ నా లైఫ్లో చాలా జరిగినాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోయింగ్, ఐ మీన్ బికమింగ్ అ కంప్లీట్ పర్సన్. సో ఆయన ద్వారా ఆయన ఇటువంటి ఒక అంటే ఎప్పటి నుంచో మేబీ లోపల ఇదే నేను అని ఉండొచ్చు, బట్ అది బయటికి రావడానికి ఇన్నాళ్ళు పట్టిందేమో. దారి చూపడానికి గురువు కావాలి. గురువు అంటేనే యాక్చువల్గా చీకటి నుంచి వెలుతురుకు తీసుకొచ్చేవాడనే వ్యుత్పత్తి అర్థం. సో మీరు అన్నట్టు ఒక రోడ్ మ్యాప్ స్పిరిచువల్ మాస్టర్ అనేది. సో ఆయన త్రూ కపుల్ ఆఫ్ కోర్సెస్ నేను ఆయన లైక్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ థింగ్స్. అండ్ నా వైపు నుంచి నేను ఏమి ఇవ్వగలను గురువుకి అనేది ఆలోచిస్తే గాత్రం, వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ ది ఫౌండేషన్, ఫండ్ రేజ్ చేయడానికి ఫర్ ఎనీ యాక్టివిటీ కోసం చేద్దామని ఈ ప్రాజెక్ట్ మొదలెట్టాము. అండ్ ఆయనే దాని పేరు కూడా పెట్టారు, ఇషానా అని. ఇట్ ఆల్సో మీన్స్ ఇన్ ద యోగిక్ లాంగ్వేజ్ దాని అర్థం ఈస్ట్ అని, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సో ఇట్స్ లైక్ అ బిగినింగ్. సో అన్ని రకాలుగా కూడా నాకు ఐ థింక్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ బిగినింగ్, నాట్ జస్ట్ మై కెరియర్, ఫర్ మై లైఫ్ ఆల్సో. అండ్ ఈ ఇషానాని అందరూ కూడా అంటే ఇది మొదలెట్టినప్పుడు ఒక రకంగా మొదలైంది, అది ప్రాసెస్లో ఒక్కొక్క తర్వాత ఒక స్టేజ్కి వెళ్తుండగా మ్యాజికల్ ఎక్స్పీరియన్సెస్ బియాండ్ ఎక్స్ప్రెషన్. నేను వాటిని ఎక్స్ప్రెస్ కూడా చేయలేనేమో, అది ఒక ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. బట్ టోటలీ మ్యాజికల్ ఇషానా. అండ్ ఐ హోప్ అందరు కూడా దాన్ని అండ్ ఫస్ట్ టైం సాంస్క్రిట్లో పాడాను పాటలు కూడా. ఎలా రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాగా ఈ ప్రాజెక్ట్ని ఫైనల్ స్టేజ్ దాకా అంటే అల్టిమేట్గా ఎలా సౌండ్ చేయగలను నా వాయిస్తో అని అనుకున్నాను. బట్ నేనే నమ్మలేకపోయాను ఇది నేనేనా అని. అది నాకు అనిపించింది ఏంటంటే అది నేనే కాదు, ఇట్ వాజ్ మై గురు బిహైండ్ మీ హూ మేడ్ మీ డూ దిస్. ఆయన లేకపోతే మేబీ ఈ స్టేజ్లో ఒక ఆల్బమ్ వచ్చేది కాదేమో అనిపిస్తుంది. సో ట్రూలీ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అండ్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇన్ మై కెరియర్. ఆ సాహిత్యం ఎవరు రాసింది సంస్కృతంలో ఉన్నది? ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రెడిషన్లో ఉన్నటువంటి అంటే భగవంతుడి పరమైనటువంటి కొన్ని శ్లోకాలు లాంటి వాటిని తీసుకుని పాడేవన్నమాట. రాజరాజేశ్వరి అష్టకం, వన్ ఆఫ్ ద సాంగ్స్, నిర్వాణ షట్కం
దెన్ లింగాష్టకం, యాదేవి, గురుపాదుక స్తోత్రం ఆయనకని స్పెషల్గా రీక్రియేట్ చేశాము. గురుపాదుకం అండ్ రుద్రంలో నుంచి తీసుకున్న కొన్ని లైన్స్, మహాదేవాయ నమః అని అదొక చాంట్. సో 6 ట్రాక్స్ ఉన్న ఆల్బమ్. దీనికి సంగీతపరంగా ఎవరు సహకరించారు నీకు? నిహాల్ మ్యూజిక్ చేశారు దీనికి. అండ్ అంటే ఇట్ వాజ్ అ బిగ్ టీమ్ ఎఫర్ట్ అండి. అంటే అందరూ కూడా చాలా దే గేవ్ దెమ్ సెల్ఫ్ టు ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు దాకా నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఎంతో కొంత కమర్షియల్ అనే ఫీలింగ్తో జరుగుతాయి. బట్ ఈ ప్రాజెక్టు అది ఇషా అంటే తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు, గురువు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు. బట్ అందరూ కూడా వాళ్ళ ఆర్ట్ని కంప్లీట్గా 100% కన్నా ఎక్కువ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లోకి. అండ్ దట్స్ వాట్ మేడ్ దిస్ మోర్ స్పెషల్ ఫర్ మీ. శుభం. ఆ గురు కటాక్షం నీకు చిరంతనంగా ఉండాలి. ఆ గురు కటాక్షంతో పాటు వినే వాళ్ళందరూ ఆశీస్సులు దొరకాలి. నీకు నీ కుటుంబానికి చల్లటి ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉండాలని మనసారా మేమందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. 3వ అభ్యర్థిని వస్తోంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు యువటూరి హరిణి. నేను కాకినాడ నుంచి వచ్చాను. హరిని ఎంపిక చేసుకున్న పాట పింగళి నాగేంద్రరావు గారి రచన, ఘంటసాల మాస్టర్ సంగీతం, సుశీలమ్మ గానం, గుండమ్మ కథ సినిమా నుంచి సన్నగా వీచే చల్లగాలికి. అబ్బా, ఆ పాట తలుచుకుంటేనే నాకు గాలి తగిలినట్టు అనిపిస్తుంది. నిజంగా ఒక గాలి తెమ్మెర వీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ పాట కదా. మన కళ్ళ ముందు ఒక వెన్నెల, ఒక చిన్న ఆ తెమ్మెరలకు తీవల పూల తీవల కథల్లో అన్నీ కనిపిస్తుంది. ఇప్పుడు మా వాళ్ళందరికీ కూడా నువ్వు ఆ దృశ్యాన్ని చూపించబోతున్నావు. దానికి ముందుగానే వాళ్ళు తయారై చప్పట్లు కొడుతున్నారు. శుభం. సన్నగవీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే అవి తలచిన ఏమో సిగ్గాయే కనులు తెరచిన నీవాయే నీ కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిననాయే నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిననాయే కలవరపడినే కనులు తెరువగా కంటి పాపలో నీవాయే ఎచట చూచినా నీవాయే కనులు తెరచిన నీవాయే నీ కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే
పిలచినా నీవాయే కన్నులు మూసినా నీవే నాయే. సో బ్యూటిఫుల్. పాట ఎంత అందంగా ఉందో అంత అందంగా పాడావు. అండ్ చాలా ఫీల్ అయి పాడావు. థ్యాంక్ యూ. ఎవ్రీ వర్డ్ ఇన్ ద సాంగ్ ఐ థింక్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ సాంగ్ ఇట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నేను చెప్పాల్సిందని అమ్మాయి చెప్పేసి ఎంత ముచ్చటేసిందో నువ్వు పాడుతుంటే. కళ్ళు మూసుకుంటే అనుభవం కనిపిస్తోంది. కళ్ళు మూసుకుంటే, కళ్ళు తెరిస్తే మాధుర్యం వినిపిస్తోంది. థ్యాంక్ యూ సార్. వాట్ ఐ లైక్ ఈస్ ది ఇంప్రూవ్మెంట్ యూ ఆల్ హ్యావ్ మేడ్. ప్రతిదీ కూడా బ్రీత్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఏం చేయాలో దట్ ఆల్సో యు ఆర్ ఆల్ డూయింగ్. ఎక్కడ బ్రీత్ తీసుకోవాలో పర్ఫెక్ట్గా తీస్తున్నారు. శృతి 100% తాన్పురలా ఉంది. అండ్ భావం, భాష అన్నీ సమపాళ్లలో రికార్డ్ చేసినట్టు ఉంది. ఇది రేపు టెలికాస్ట్ అవుతున్నప్పుడు సుశీలమ్మ గారు చూసి ఎంత ఆనందపడతారో నేను ఊహించగలను. ఐ కెన్ ఫీల్ ఆవిడ ఎంత సంతోషపడతారో, ఎంత ఆశీర్వాదాలు కురిపిస్తారో. జస్ట్ పర్ఫెక్ట్. బస్ జస్ట్ పర్ఫెక్ట్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. 4వ చిరంజీవి వస్తున్నాడు మన ముందుకు. ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వెల్కమ్ రోహిత్. థ్యాంక్ యూ సార్. రోహిత్ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, పిండ్యాల గారి సంగీతం, ఘంటసాల గారు, సుశీలమ్మ పాడింది. రాముడు భీముడు సినిమా నుంచి. అదే అదే నాకు అంతు తెలియకున్నది. ఎంత మంచి పాట అయ్యా, ఎంత మంచి పాటో చెప్పడానికి వీల్లేదు. అదే 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 నాకు అంతు తెలియకున్నది. ఏదో నాకు మనసు లాగుతున్నది. అదే నాకు అంతు తెలియకున్నది. ఏదో నాకు మనసు లాగుతున్నది. అదే 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 వింత నేను తెలుసుకున్నది. అదే నీ వయసులోన ఉన్నది. అదే వింత నేను అదే అదే నాకు అంతు తెలియకున్నది. ఏదో నాకు మనసు లాగుతున్నది. నీ చేయి తాకగానే ఏదో హాయి రగిలెను. ఓయి అని పిలవాలని ఊహ కలిగెను. నీ చేయి తాకగానే ఏదో హాయి కలిగెను. ఓయి అని పిలవాలని ఊహ కలిగెను. ఏమేమి ఆయను ఇంకేమి ఆయను, ఏమేమి ఆయను ఇంకేమి ఆయను. ఈవేళ లేత బుగ్గలెంత కందిపోయెను. అదే 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 నాకు అంతు తెలియకున్నది. ఏదో నాకు మనసు లాగుతున్నది. అదే నాకు అంతు
తెలియకున్నది, ఏదో లాగు మనసు లాగుతున్నది. అరే 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 నాకు అంతు తెలియకున్నది. ఒక చిన్న ఎనర్జీ లెవెల్ అంతా రేజ్ చేసావు హాల్లో విత్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. బ్యూటిఫుల్ ఈ సాంగ్. యాక్చువల్లీ నాకు నువ్వు పాడబోయే నెక్స్ట్ పాటలో నీ గొంతు ఎలా సౌండ్ అవుతుందో వినాలని చాలా కోరికగా ఉంది, ఎందుకంటే చాలా డిఫరెంట్ వాయిస్ అండ్ ఐ థింక్ యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ టెక్స్చర్ టు యువర్ వాయిస్. కంగ్రాట్స్. మీరు నలుగురు కలిసి మీకు ఏదైనా నా మీద కోపం ఉంటే అవతల పిలవచ్చు, మేకప్ రూమ్ ఉంది, తలుపులన్నీ వేసిన తర్వాత తిట్టండి, కొట్టండి. కానీ అందరూ ఒక ప్రణాళిక వేసుకుని వీడిని ఇవాళ తిక్కమొక్క పెట్టాలి అన్నట్టుగా వస్తే న్యాయంగా ఉందా? మిమ్మల్ని ఎప్పుడన్నా నేను కసురుకున్నానా, విసుక్కున్నానా? ఏం చేశాను చెప్పండి? ఎందుకు ఇంత కక్ష నా మీద మీకు? నేను ఎలాగ మార్కులు వేయడం, ఎవరిని పంపించడం బయటికి? నా దుంప తెంపేస్తున్నారు ఇంత బాగా పాడి మీరందరూ కూడా. థ్యాంక్ యూ సార్. హౌ కెన్ ఎ సింగర్ సింగ్ సో పర్ఫెక్ట్? అంత పర్ఫెక్ట్గా ఎలా పాడుతున్నారు అసలు? నాకు ఒక్క తప్పు వెతుకుతే కూడా కాదు, ఏదైనా అక్షరంలో ఎక్కడన్నా చిన్న దోషం రావచ్చేమో తప్ప ఆ ఇంప్రూవైజేషన్ ఏంటి మళ్ళీ? ఫిండియాల గారు ఉంటే ఎంత ఆనందపడేవారు, ఘంటసాల గారు ఉంటే ఎంత కోపడేవారు. నేను అలా పాడలేదు నాన్న, నువ్వు ఎందుకు అది ఎక్కువ చేసి పాడావు అంటారు ఆయన. ఇదో తారి రారి రారి రీనా, నా పిచ్చంతా నీకెక్కినట్టుంది బాగా. ఏమేమి ఆయను ఇంకేమి ఈవేళన ఇంకేమి ఆయను. ఏంది అదే, ఏంది యాడ్ నుంచి వచ్చినాయి ఆ సంగతులన్నీ. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. యూ మేడ్ అస్ ఎంజాయ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ సార్. నేను నవ్వుతూనే ఐ వాస్ క్రైయింగ్, ఐ వాస్ ఎంజాయింగ్ ఇట్, ఐ వాస్ క్రైయింగ్. థ్యాంక్ యూ సార్. ఎంత ఆనందం వేసిందో మీ ది వే యూ హ్యావ్ ప్రెజెంటెడ్ దిస్ సాంగ్, ది వే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ప్రెజెంటెడ్ ది సాంగ్స్ టుడే. ఎవడు ఉంటే ఏమిటి, ఎవడు నిష్క్రమిస్తే నాకేంటి? యూ హ్యావ్ గివెన్ అస్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది ముందుగా మీకు మనవి చేసుకున్నట్టుగానే పాశ్చాత్యం అన్న పేరుతో శీర్షికతో సాగుతున్నటువంటి రెండవ భాగం ఈ సంచికకు. ముందుగా తేజస్వి మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. తను ఎంపిక చేసుకున్న పాట కందికొండ రచన, చక్రి సంగీతం, కౌసల్య పాడారు. మాయగాడు సినిమా నుంచి మార్నింగ్ మార్నింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. I know, I know, I know, I know. Morning, 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 morning. Good morning, good morning. I know. My life is crazy. I know I'm beauty. Sometimes I'm naughty. I'm not so lazy. My life is crazy. I know I'm beauty. Sometimes I'm naughty. I'm not so lazy, lazy. ఏవో స్వప్నాలు గంట నిత్యం పరిగెడుతూ ఉంటా, పడినా నేనాగనంట. Oh yeah. అలలా లేస్తూనే ఉంటా, తీరం నానేస్తామంట, తిరిగి చూడనంట. Oh yeah. ఒక చోట నిలుచుంటే కదిలేంటి కాలమాగేనా, అడుగేసి పయనిస్తూ పరిగెత్తి ముందు నిలవాల. హమ్మారే 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 మారే మరే మారే, హమ్మారే 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 మారే మరే మారే, మరే 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 మారే, మరే 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 మారే, మరే 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 మారే, మరే 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 మారే. Take a boo. My life is crazy, I know, I'm beauty, I know. Sometimes I'm naughty, I know, I'm not so lazy, you know. I know, I know, I know, I know. Take a boo. ఏదైనా
పైన ఇష్టంగా తీరాగాలు అందంగా వెయ్యి బంధాలు స్నేహంగా గెలుపు మనదే కదా ఆ మబ్బుల్ల జాబిల్లే నా బుక్కల్లో చుక్కల్లే మార్చేస్తాను అనుకుంటే ఎదురు లేదే ఎలా చికు చింత చికు చింత చికు చింత పన్నీగా గడపాలి దిగులేలా లైఫ్ అంతా చిరునవ్వే ఉంచు బాధల్లోన నువ్వే పెదవుల్లోన మరి సంతోషాన్ని బాధించే ఈ చిన్ని గుండెల్లోన ఎమ్మారే 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 మారే మరి మారే అమ్మారే 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 మారే మరి మారే మరి 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 మారే మరి 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 మారే మరి 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 మారే మరి 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 మారే Come on, dance. Everybody, if you wanna boom, I'll let you know about the brief of life. Take a scarf and refine your life. Video, alright? Come on, dance. Everybody, come on, dance. Come on, come on. ఏ చోటైనా నేనుంటే ఆనందాలు ఆ చోటే నీ వెళ్ళేటి దారుల్లో వెలుగు చిందాలి ఓ బంగారు లోకాన్ని సృష్టించాలి దివిలోనే పంచేయాలి స్వర్గాన్ని ప్రేమ పంచాలి చికు చింత చికు చింత చికు చింత మనసుంటే కలిసుంటా మరి మీతో చెలిమంట ఒక ఆశై నిత్యం ఉండాలంట తోడై హృదయంలోన మన వెంటే ఎంత సాగాలంట నీడై పయనంలోన ఎమ్మారే అమ్మారే అమ్మారే మారే మరి మారే అమ్మారే 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 మారే మరి మారే మరి 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 మారే మరి 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 మారే మరి 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 మారే మరి 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 మారే My life is crazy, I know I'm beauty. Sometimes I'm naughty, I'm not so lazy. My life is crazy, I know I'm beauty. Sometimes I'm naughty, I'm not so lazy. 3 things I wanted to tell you. One is you look like junior Kaushalya. చూడగానే నాకు కౌశల్యనే గుర్తొచ్చింది. ఇప్పుడు కౌశల్య పాడే పాట అని మీరు అనగానే నాకు తన్నే జూనియర్ వర్షన్ చూసినట్టు అనిపించింది. సెకండ్ థింగ్ ఇస్ సంథింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాను అది, అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్నాలెడ్జ్ దట్ సింగర్స్ దెర్ అ లాట్ ఆఫ్ దెమ్ లైక్ షీ ఈజ్ ఆల్సో కంపీటింగ్ విత్ యూ, కానీ దట్ యునో అది ఎక్కడ కనిపించట్లేదు మీ మధ్య. దట్ బ్యూటిఫుల్ రిలేషన్ ఆఫ్ అ కో పార్టిసిపెంట్. అండ్ నాకు ఎప్పుడు ఉండేది అందరూ అలా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు కోరిక ఉండేది. అది కనిపించేసరికి చెప్పకుండా ఆగలేకపోతున్నాను. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ రిలేషన్ అండ్ ఫీలింగ్ ఎవ్రీ వర్డ్ యువర్ సింగింగ్. అంటే అటు మెలడీ పాడినప్పుడు అలాగా, ఇటువంటి పాట పాడినప్పుడు ఇలాగా. ఐ మీన్ ఇట్స్ బ్యూటిఫుల్ టు సీ దిస్ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ యాంగ్లోసైజ్డ్ వర్షన్ కూడా కౌశల్యనే పాడిందా ఒరిజినల్లో? ఫస్ట్ కాంప్లిమెంట్స్ టు హర్. నేను ఈ పాట వినలేదు, అందుకని నేను పోల్చడం ఇష్టం లేదు. కానీ కౌశల్య వింటే మాత్రం నేను ఇలా ఎందుకు పాడలేదని డెఫినెట్గా అనుకుంటుందని నాకు ఒక ఫీలింగ్ ఉంది. థ్యాంక్ యూ సార్. వాట్ ఆర్ యూ డెవిల్, ఐ టెల్ యూ. వాట్ ఆర్ యూ? నువ్వు మనిషివా లేకపోతే రోబోవా లేకపోతే ఏంటి మీరు అసలు? యూ సింగ్ క్లాసికల్ మ్యూజిక్ సో బ్యూటిఫుల్లీ. పక్కా ఒక క్లాసికల్ ఆర్టిస్ట్ పాడినట్టు పాడతావు. మాధుర్యం ప్రధానం పైన పాటలు వచ్చినప్పుడు దాన్ని అంత అందంగానూ పాడతావు. అండ్ వాట్ ఇస్ మార్నింగ్ నాకు తిట్టాలనుంది, నిన్ను కొట్టాలనుంది. నాకు అంత ప్రీతి వచ్చేస్తుంది మీరు పాడుతుంటే. ఎట్లాగమ్మా ఇది? ఇట్ వాస్ సో పర్ఫెక్ట్, జస్ట్ పర్ఫెక్ట్. గెట్ లాస్ట్. థ్యాంక్ యూ సార్. స్మిత ఫైనల్స్కి వచ్చినప్పుడు శామ్ జోసెఫ్ గారు, ప్రముఖ తమిళ మలయాళ సంగీత దర్శకుడు, గ్రేట్ వయలిన్ ప్లేయర్, సలీల్ చౌదరికి, పిండియల్ నాగేశ్వరరావు గారికి, వాళ్ళందరికీ కూడా
కండక్టర్గా అరేంజర్గా పనిచేసిన ఆయన జడ్జిగా వచ్చారు. మరో అమ్మాయికి ఈ అమ్మాయికి ఆయన వేసిన మార్కులు చూస్తే ఆయన అసలు కూడికలు వేయలేదు, మార్కులు వేశారు. ఇద్దరు టై అయ్యారు. ఇద్దరికి 80 మార్కులు ఎంతో వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన అడిగాను నేను, సార్ మీరు చూసారు కదా, లేకపోతే వాళ్ళిద్దరిలో ఎవరన్నా బెటర్గా ఉంటే ఒక మార్కు వాళ్ళకు ఎక్కువ చేసి వాళ్ళని గెలిచినట్టు చేద్దామంటే, నేను అవన్నీ ఏం చూడలేదు బాలు, వాళ్ళు పాడిన దానికి మార్కులు వేశాను, అది న్యాయం, వాళ్ళిద్దరు టై అయ్యారు అన్నారు. ఏం చేద్దాం సార్ అంటే, సరే ఈసారి ఏం చేస్తామంటే ఒకటే పాటనిచ్చి ఇద్దరిని పాడమని చెప్పు, అప్పుడు మనం సెలెక్ట్ చేస్తామని అన్నారు ఆయన. సో ఒకటే పాటను ఇద్దరికి ఇవ్వడం జరిగింది. షీ పర్ఫార్మ్డ్ బెటర్ అని ఆయన మార్కులు వేశారన్నమాట. దానికి ఆ తర్వాత మేము పడ్డ యాతన, అవతల పీపుల్ వాళ్ళు దే వాంటెడ్ టు చేంజ్ ది వర్డిక్ట్ మార్చాలని నానా హంగామా చేస్తే సెట్ వెన్ వన్స్ ఎ జడ్జ్ సే సంథింగ్ దట్స్ ఆల్. థర్డ్ అంపైర్ రివైండ్ చేసి మాటికి చూసి రన్అవుట్ అంటే రన్అవుట్ అంతే. నేను వెళ్ళను అక్కడ అంటే ఫీజులో కోత పడుతుంది, లేకపోతే నెక్స్ట్ మ్యాచ్కి నువ్వు ఆడవు. నిబద్ధత అంతే, నిబద్ధత. అంత టెన్షన్లో ఫైనల్స్ పాడింది స్మిత. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే సారథి స్టూడియోలో చూసింది. సో ఇక్కడ గెలవడం ఓడడం కాదన్నది, ఎక్కడ బాగుందో గొప్పతనం ఉందో అక్కడ అప్రిషియేట్ చేయగలగాలి, ఎక్కడ తక్కువదనం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ పిల్లల్లో ఆ లక్షణం పుష్కలంగా ఉంది. అది చాలు వాళ్ళ భవిష్యత్తుకు ఒక గొప్ప అద్దం పట్టడానికి. ఇంతకంటే ఏం కావాలి? వాళ్ళు గెలుస్తారో, రేపొద్దున అందరూ ప్లేబ్యాక్ సింగర్స్ అవుతారో లేదో అది అన్నీ పక్కన పెడితే, ఒక ఉజ్వలమైన చక్కటి భవిష్యత్తుకి వాళ్ళ ఉన్న ఈ లక్షణాలే మంచి దారిని వేస్తున్నాయి. ఇలాంటి పిల్లలతో కలిసి పనిచేయడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. సాయి చరణ్ మన ముందరకు వస్తున్నారు, ఆహ్వానించండి. రచన భాస్కర్ భట్ల, సంగీతం తమన్, రాహుల్ నంబియార్ పాడిన బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి ఐ లవ్ యూ అంటే ఏమిటో చెప్పబోతున్నాడు. I love you అంటే చీకొట్టిపోతా. ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరలియే పిచ్చెక్కిపోయే నన్నిట్ట బదిలిపోతావా, నన్నిట్ట బదిలిపోతావా. మంచోడే కాదా నీ నచ్చలేదా? ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 మెరలియే ఓ సూపర్ సూడే. ఏంటంత కోపం నా మీద, ఏంటంత కోపం నా మీద. పిల్ల పిల్ల చావే. చూపుల్లే ఎరగా వేసి చేపల్లే పట్టేశావు, ఊరించే బయ్యారంతో ఉడమల్లే చుట్టేశావు. హస్కీగా నవ్వే నవ్వి బిస్కీలా ఎక్కేశావు. నా దిల్లో మంచం వేసి దర్జాగా పడుచున్నావు. నా కూడా తెలియకుండా నా మనసే కొట్టేశావు. కాబట్టే పిల్ల ఎంతో ముద్దొచ్చావు. తెరలియే పిచ్చెక్కిపోయే ఏంటంత కోపం నా మీద, ఏంటంత కోపం నా మీద. పిల్ల 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 చావే. ఐ లవ్ యూ అంటే చీకొట్టిపోతా. ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరలియే పిచ్చెక్కిపోయే నన్నిట్ట బదిలిపోతావా, నన్నిట్ట బదిలిపోతావా. ఏ పిల్ల నీ మీద why did I go दीवाना? Why don't you go to hell? अभी जा जा तू मत जाना. तूने इस दिल को तोड़ा जब था मैं अनजाना. फिर मेरी जिंदगी में तू कभी ना आना. నీ అందం రైడించంతో నా మనసు
మనసును తొక్కించావు, నన్నిట్టా భూచక్రంలా నీ చుట్టూ తిప్పించావు. నన్ను అట్టా ఇట్టా తిప్పి నన్ను బోర్లా పడగొట్టావు. దుప్పట్లో దోమై దూరి నిద్దర్ని చెడగొట్టావు. నా మానాన్నే పోతుంటే నువ్వెందుకు కనిపించావు, నా దిక్కు మొక్కు నువ్వే అనిపించావు. ఏంటంత కోపం నా మీద, ఏంటంత కోపం నా మీద. పిల్ల 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 చావే, ఐ లవ్ యూ అంటే చీకొట్టిపోదా. ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్. తెరలియే పిచ్చెక్కిపోయే నన్నిట్ట వదిలిపోతావా, నన్నిట్ట వదిలిపోతావా. నచ్చోనే కాదా నీ నచ్చలేదా. ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్. తెరలియే ఏంటంత కోపం నా మీద, ఏంటంత కోపం నా మీద. పిల్ల 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 చావే. నిజంగా పిల్లకి నీ మీద కోపమో లేకపోతే నీకు పిల్ల మీద కోపమో అర్థం కావట్లా. అంత ఎక్స్ప్రెసివ్గా పాడావు, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. అది చావే అని చెప్పడమేనా అది? అదేనా? రాహుల్ నంబియార్ చావే అని పాడితే నువ్వు చావే అని పాడాల్సిన అవసరం లేదు, చావే అనే చెప్పాలి నువ్వు. చావే అది చచ్చిపోవే అని కదా అభిప్రాయం. అది చావే, నేను అది వేరే భాష ఏమో అనుకున్నాను. నేను చావే కాదు, అది చావేనే. నంబియార్ పాప అతను మలయాళీ, అతనికి చా వాళ్ళకు ఉంది చా, కానీ అతను ఎందుకు పలకలేదు, అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకు పలికించలేదు నాకు తెలియదు. అంటే దీని ఒరిజినల్లో ఒక సాంగ్ ఉంది సార్, అంటే ముందు వెస్టర్న్ సాంగ్ ఒకటి ఉంది, దాంట్లో చావే అనే యాస్టీస్ ఒక వర్డ్ ఉంది సార్. సో దాన్నే వాడుకున్నారనమాట. బట్ దాన్ని తమన్ వాడు వాడిన పద్ధతి చాలా బాగుంది. అది గమ్మత్తుగా మంచి స్పీడ్గా. ఇట్లాంటి పాటలు అక్షరాలు ఏమిటి ఎవడదు, నో బడీ కేర్స్. ఇప్పటికీ కూడా చాలామందికి నువ్వు పాట విని పాడాలి కాబట్టి రాసుకొని పాడుతున్నావు, కానీ ఎవరన్నా పాడుతున్నాడు కూడా దద్దీ రతారా తారా అనే పాడేస్తారు అంతే. అక్షరాలు ఎవరికి కావాలి, ఇది ఫాస్ట్ కొట్టు. బట్ ఒక మజా ఉంది సాంగ్లో. ఇప్పుడు యాక్చువల్గా ఆ మజాను నువ్వు ప్రజెంట్ చేసిన పద్ధతి ఇట్ వాస్ జస్ట్ ఎక్సలెంట్, జస్ట్ 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 ఎక్సలెంట్. ఈ తమన్ అనేటటువంటి సాయి, వాడి పేరు సాయి, వాళ్ళ ఇంటి పేరు ఘంటసాల. తమన్ ఇంటి పేరు ఘంటసాల, వాడి అసలు పేరు సాయి. ఘంటసాల బలరామయ్య గారి మనవడు అతను. వాళ్ళ నాన్నగారు శివకుమార్ గారిని చక్రవర్తి పార్టీలో డ్రమ్స్ వాయించేవారు. వీడు ఇంత చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఒక 2 సిరీస్కు నా కచేరీల్లో డ్రమ్ మెషిన్ను, అప్పుడే వచ్చిన కొత్తలో పాతకాలం డ్రమ్ మెషిన్ను, తర్వాత బాంగోస్ వాయించడానికి వచ్చేవాడు. సడన్గా వాడు కీబోర్డ్ వాయించడం ఎప్పుడు నేర్చుకున్నాడో, వాడు ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడో, ఇవాళ ఆంధ్రదేశంలో వాడు నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. దట్ బాయ్ చాలా ఆనందం ఇస్తుంది అనమాట. ఇవాళ హీ వాజ్ వర్కింగ్ విత్ మనీ, హీ వాజ్ వర్కింగ్ విత్ సో మెనీ పీపుల్. ఇవాళ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడంటే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి రావాల్సింది వాడు. దీనికి మాత్రం నేను క్షమించనురా. తర్వాత సిరీస్లో ఏదో ఒక రోజు నేను తీసుకొస్తాను, లేకపోతే గోడ కుర్చీ వేయిస్తాను. రాసుకెళ్ళి గుర్తుపెట్టుకో, మైక్లో కెమెరాలో చెప్తున్నాను నీకు. ఈ టెలికాస్టింగ్ నువ్వు చూడకపోతే నీకు సీడీ చేసినా పంపిస్తాను. నెక్స్ట్ సిరీస్లో వస్తానని రాకపోయావనుకో, కాళ్ళు చేతులు వెరకొడతా. దుర్మార్గుడా, దుష్టుడా, ద్రోహి. ఫస్ట్ క్లాస్. దీనికి నువ్వు రుణం తీర్చుకోవాలంటే ఓ పని చేయొచ్చురా, మా పిల్లల్లో ఎవరికైనా మంచి బాగా పాడే అవకాశం ఇచ్చేయి, సరేనా? అప్పుడు నేను క్షమించేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హరిణి వస్తోంది, ప్లీజ్ వెల్కమ్ హర్. తను ఎంపిక చేసుకున్న పాట కీరవాణి గారి సంగీతంలో, మారుత్, కీరవాణి, గంగరాజు గారు కలిసి రాసిన పాట, సునిధి చౌహాన్, డామినిక్ పాడిన పాట. అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి ఐ వాంట్ సింగ్ ఎ సాంగ్, ప్లీజ్ సింగ్. I wanna fly like a bird with the wind in my face, slowly soaring above the ground. తరచి కొలవకు కాలాన్ని గుర్తుంచుకునేంతగా ఏమున్నది నీ నిన్నల్లో మొన్నల్లో. టికి 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 clock goes round, టికి టికి fun goes on, టికి 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 come along. But everybody's going round and around and round and around and round and around. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, slowly soaring above the ground.
ఉన్నది ఒంటరి ఒంటరి జీవితం ఈ మంత్రం చెరుపుతున్నది దూరము దూరము. If you wanna sing నాతో గీతం, if you wanna do నాతో నాట్యం, if you wanna spend నాతో సమయం, this is the moment. If you wanna do ఏదైనా కొంచెం టికి 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 clock goes round, diggity diggity fun goes on, diggity 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 come along, when everybody's going round and around and round and around and round and around. I wanna sing and I sing and I swing and I swing till I tumble down. I wanna fly like a bird with the wind in my face, slowly soaring above the ground. చూస్తావా సరిగా మావిరిచిన హరివిల్లుని గీస్తావా అసలు హత్తుకి అవతల హత్తుని. If you wanna see పరిగెడుతూనే, if you wanna fly నిలబడుతూనే, if you wanna live చనిపోతూనే, it's not a big deal, you got it down. ఇంకోటి ఇంకోటి టికి 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 clock goes round, diggity diggity fun goes on, diggity 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 come along, when everybody's going round and around and round and around and round and around. Ticky 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 clock goes round, when everybody's going round and around and round and around and round and around. Ticky 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 clock goes round, when everybody's going round and around and round and around and round and around. Ticky 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 clock goes round, when everybody's going round and around and round and around and round and around. Ticky 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 clock goes round, when everybody's going round and around and round and around and round and around. వెరీ వెల్ సాంగ్. యాక్చువల్లీ బిగినింగ్ మొదలెట్టిన దానికన్నా టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ యూ గాట్ ఇన్ టు ద ఫ్లో ఈవెన్ బెటర్ అనుకుంటా. అండ్ చాలా బాగా సౌండ్ అయింది టువర్డ్స్ ది ఎండ్. అండ్ నాకు ఈ సినిమాతో ఒక చిన్న అనుబంధం ఉంది. అంటే ఎప్పటికీ మర్చిపోలేను ఎన్నో వాట్ ఎవర్ ఐవ్ సంగ్ ఆల్సో, కానీ ఈ సినిమాని ఎప్పటికీ మర్చిపోలేను బికాజ్ ఇట్ వన్ వి ద ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని పాటకి. సో ఎప్పటికీ మర్చిపోలేని పాట. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ దిస్ మూవీ అగైన్. థ్యాంక్ యూ. టీకి 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 ఉన్నది ఆల్రెడీ వెస్ట్రన్ సాంగ్లో ఉన్నదాన్ని దాన్ని తీసుకొని దాన్ని చాలా అందంగా, కానీ కిరవాణిలో ఉన్న స్పెషాలిటీ అది ఏ పాట చేసినా కూడా మాధుర్యం పోదు. ఈవెన్ ది ఆర్కెస్ట్రేషన్ వెస్టర్నైజ్ చేసినా కూడా దాంట్లో ఒక మజా ఉంటుంది, ఆయన ఒక స్వింగ్ ఉంటుంది, ఒక మజా ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్లీ డన్ బై హిమ్. అండ్ ప్లీజ్ గో, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్, ప్లీజ్ గో. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్తాను మాటి మాటికి చాలా బాగా పాడారని. జస్ట్ గో దట్స్ ఆల్. నథింగ్ టు కామెంట్. దే ఆర్ సింగింగ్ సో పర్ఫెక్ట్లీ. ఇది మాటి మాటికి ఎన్నిసార్లు చెప్తామండి వాళ్ళకి. మన పిల్లలకి మనమే దృష్టి పెట్టినట్టు అవుతుందన్నమాట. దట్స్ ఆల్. నా చావు నాకుంది, ఆ రేవు ఎక్కడో చూసుకుందాం. ఇక్కడి నుంచి గోదావరి దిగి వెళ్ళిపోవడం ఆ పక్కకి, అంతే. ఓకే. అనంత్ శ్రీరామ్ రచన, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం బెన్నీ దయాల్, కళ్యాణి మీనన్. ఏమాయ చేశావే, కుందనపు బొమ్మ, రోహిత్ రా. బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా, అయినా ఏవో కలలు ఆగవే తెలుసా, హే తెలుసా, నా చూపు నీ బానిస, నీలో నాలో లో నులివెచ్చనైంది మొదలైందమ్మ. ఓ కుందన పొమ్మ కుందన పొమ్మ కుందన పొమ్మ కుందన పొమ్మ.
కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ హూ, 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 నీ పాదం నడిచే ఈ చోట హూ, హూ, కాలం తనువైన విందే కడలై పొంగిందే నీకన్నా నాకున్నా వరమింకేదే ఏదే ఊహూ, ఊహూ, వెన్నెల్లు వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే నన్నింక నువ్వే నా అణువణువు గెలిచావే కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ హూ, కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే മറുവതു ഈ ജന്മ തൊട്ടിൽ മലയാളികൾ താരാട്ടും എന്നഴകേ മാതങ്കൻ തോപ്പുകളിൽ പൂക്കുയിലുകളിൽ ചരന്ന് പുല്ലാകുഴലൂതുകയാണ് നിന്നഴകേ നിന്നഴകേ చల్లనైనా మంటలో స్నానాలే చేయించావే ఆనందం అందించావే నీ మాట ఏటిలో ముంచావే తేల్చావే తీరం మాత్రం దాచావేంటే గుమ్మా కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఊ, కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఊ, కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ దిష్టి తీయాలనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ ఈ సాంగ్. Thank you. అంటే వేరియేషన్స్ అని అంటా ఉన్నారు బాలు గారు ఇందాక పాటలో. ఆ పాట నాకు అంత ఎక్కువ తెలియదు కాబట్టి నేను దాంట్లో అంత గమనించలేకపోయాను. బట్ ఈ పాట దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. సో ప్రతి చిన్న మార్పు చేసిందల్లా ఐ కుడ్ రికగ్నైజ్ ఇట్ అండ్ అప్రిషియేట్ ఇట్ టోటలీ. ఎంత అందంగా మార్చిన చిన్న చిన్న సంగతులు కూడా ఎంత బ్యూటిఫుల్గా గుర్తు తెచ్చుకొని అందాం అనుకున్నా గుర్తు రావట్లేదు, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ. ఫస్ట్ కంపోజర్కి ఇది టోటలీ జాజ్ బ్లూస్ని తీసుకొని చాలా అందంగా ప్రజెంట్ చేయడం అనేటటువంటిది మనకు నప్పేటట్టు ఇరికించడం చాలా కష్టం.
తను చేసిన ట్యూన్కి ఇది ఎలా రాశారా అన్నది నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అనంత్ శ్రీరామ్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఎన్ని వేరియేషన్స్ తీసుకొచ్చాడో పాడుతున్నప్పుడు దానికి ఎలా రాశాడో నిజంగా అనంత్ శ్రీరామ్ హ్యాట్స్ ఆఫ్. అండ్ బెనీ దయాల్ చాలా అద్భుతంగా పాడుండాలి, నో డౌట్ అబౌట్ దాట్ వన్, బికాస్ దట్స్ హిస్ స్టైల్ ఆఫ్ సింగింగ్ అని పాడడం. అతను పాడడం సరే, నీకేంటి అసలు ఎలా ఏంటి, వాట్ ఈస్ ది స్టైల్? అండ్ ఇది బార్స్ రాసుకొని ఎదుగుండా స్కోర్ షీట్ ఉంటే కూడా కరెక్ట్గా ఆ టెంపో ఆ సింకోపేషన్లో పాడడం చాలా కష్టం. ఎలా గుర్తుపెట్టుకున్నావు? ఎన్నో ప్రాక్టీస్ చేసావు ఈ పాటను? సార్ యాక్చువల్గా ఈ పాట నాకు చాలా ఇష్టం సార్. ఎప్పటి నుంచో పాడదాం అనుకుంటున్నాను సార్. లక్కీగా మీ ముందు పాడడం అంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేశాను సార్. అది నేను ఇవన్నీ అడగలేదు, నువ్వు ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను? 4 days ప్రాక్టీస్. 4 days అంటే వింటూనే ఉండడం, విన్నాను, కంటిన్యూస్గా వింటూ దాంతో కలిసి పాడడం. బట్ స్టిల్ ఇప్పుడు నాకు ఇలాంటి పాట ఇవ్వరెవరు, ఎందుకంటే నేను పాడలేను కాబట్టి రికార్డింగ్లో. ఒకవేళ నేను పాడినా కూడా నేను ఇది కచేరీలో పాడను, ఎందుకంటే పరమదోడలు పడతాయి అన్నమాట. గుర్తుపెట్టుకొని పాడడం చాలా కష్టం, వెరీ 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 డిఫికల్ట్. ఎలా నాదస్వరం వింటున్నట్టుంది నువ్వు పాడుతుంటే. దాంట్లో నాదస్వరం కూడా తీసుకొచ్చారు ఆయన. దాన్ని మిక్స్ చేసిన పద్ధతి నాకు భలే నచ్చింది. నాదస్వరాన్ని తీసుకొచ్చి ఈ పాటలో పెట్టడం, మెయిన్ రాగాన్ని బేసిక్గా చేసుకొని విలహరి రాగాన్ని బేసిక్గా చేసుకొని చేశాడు రెహమాన్. కానీ ఇది యాక్చువల్గా మన జనర్కు సంబంధించిన పాట కానే కాదు, ఇది ఇంటర్నేషనల్ ఆల్బంలో ఉండాల్సిన పాట. మన సినిమాలో ఉపయోగించుకున్నాడు డైరెక్టర్ దీన్ని, మెనన్. ఇట్ వాజ్ అదే సరే, మామూలుగా ఉన్నది నేను ఈకలు పీకాలంటే చాలా చెప్పచ్చు. చూపు ఇవన్నీ వాళ్ళు అలాగే పాడుంటారు, అది చూపు కాదు చూపు. పర్టికులర్గా పంచమానికి వస్తున్నప్పుడల్లా లో వస్తున్నప్పుడల్లా మాత్రం కొంచెం పిచ్చింగ్ చూసుకో. దేర్ ఆర్ 3 or 4 places విచ్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. కాంటెంప్లేషన్లో, కాన్సన్ట్రేషన్లో, ఎనర్జీ లెవెల్స్ తోటి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. బట్ ది వే యూ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్ ఈస్, ఐ టెల్ యూ, అది నిజంగా అమ్మాయి అన్నది కరెక్ట్ అయిన మాట. పెద్ద గుమ్మడికాయ తీసి దిష్టి తీయాలి నీకు. ఇట్స్ నాట్ ఈజీ సాంగ్ అండి టు సింగ్, చాలా కష్టమైన పాట. చాలా ఈజీగా పాడేశాడు, ఎక్కడికి వెళ్తారో ఈ పిల్లలు నాకు అర్థం కావట్లేదు. చాలా ఆనందంగా ఉంది నాయన, చాలా సంతోషంగా ఉంది. శుభం ప్రియ. మొట్టమొదటిసారిగా నేను స్టేజ్ మీద ఈ పాట పాడుతున్నాను మీ అందరి ముందు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ బ్లెస్ దిస్ ఆల్బమ్ అండ్ మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మహాదేవాయ నమః మహాదేవాయ నమః నమస్తేస్తు భగవన్ నమస్తేస్తు భగవన్ నమస్తేస్తు భగవన్ నమస్తేస్తు భగవన్ యోగీశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమః మహాదేవాయ నమః మహాదేవాయ నమః మహాదేవాయ నమః.
योगीश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः महादेवाय नमः महादेवाय नमः महादेवाय नमः ముందుగా రాజమండ్రి మహానుభావులందరికీ, నా దృష్టిలో మామూలు భావులు ఎవరు లేరు, అందరూ మహానుభావులే. మా అందరికీ, మా బృందం అందరి తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ 6 ఎపిసోడ్స్కి మీరు తరలి వచ్చి ఆలస్యమైన కూర్చొని పిల్లల్ని ఆశీర్వదించి మమ్మల్ని అభినందించి మాకు ఇంకా ఈ ప్రయాణంలో ముందుకు సాగడానికి ఎంతో శక్తినిచ్చారు. మీరందరూ కూడా మీ నిబద్ధత, మీరు ఈ పిల్లలు పాడుతున్నప్పుడు మీరు దాన్ని ఆస్వాదించిన తీరు, మీ పిపాస, మీకు మీరే సాటి. నమస్కారం. ఇట్స్ ఏ వెరీ ట్రికీ సిచ్యువేషన్. నేను వాళ్ళని ఏమడిగానంటే, ఎవరో ఒకరు నిష్క్రమించాలి కాబట్టి మీరే డిసైడ్ చేసుకొని చెప్తే బెస్ట్. నేను మార్కులు వేశాను. ఈ మార్క్స్లలో ఒక చిన్న ఇబ్బంది ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే ముగ్గురికి ఒకటే మార్క్స్ వచ్చాయి, ఒకరికి 1 మార్క్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా అందరిలోకి ఒకరు తక్కువ మార్క్ వస్తే వాళ్ళని మనం ఎగ్జిట్ చేయడం అర్థం ఉంది. ఇప్పుడు 3 ఈక్వల్ అయినప్పుడు మళ్ళీ టై అయింది కాబట్టి ఇంకో ఎపిసోడ్ చేయాలి, అది ఎలా కుదురుతుంది? కాబట్టి నేను వాళ్ళని ఏమడిగానంటే, మాకు ముగ్గురే కావాలి ఫైనల్స్కు, మీరు డిసైడ్ చేసుకొని ఎవరు మీలో మీ అంతటా మీరే త్యాగం చేయగలరా అని అడిగాను. వాళ్ళు ఏమీ చెప్పట్లేదు, బ్లాంక్ ఫేస్ పెడుతున్నారు మాకు. సో నేను తీసుకున్న డిసిషనే మీకు మీరు ఒప్పుకుంటారు కదా అన్నాను. దానికి ఏమీ చెప్పలేదు. సో బట్ ఐ హ్యావ్ టు డూ ది జస్టిస్, చేయాల్సిన పని ఉంది. దానికి ముందుగా ఈ కార్యక్రమ నిర్వహణలో ఎంతో సహకారాన్ని అందించిన ఈనాడు రాజమండ్రి శాఖ మేనేజర్ శ్రీ ఎన్ సత్యబాబుకి కృతజ్ఞతాసూచకంగా ఒక జ్ఞాపిక ఇవ్వదలుచుకున్నాం. ముందు వారిని వేదిక మీదకి పిలుస్తున్నాను. So kind of you. Dhanyaham. Thank you so much. Thank you, sir. Thank you. అందరి తల్లో నాలుక మీవాడు మనవాడు జిత్మోహన్ మాకు చేసినటువంటి సహాయాన్ని మేము మర్చిపోలేం. పోయిన వారం ఎపిసోడ్కు రాఘవుల్ గారిని తీసుకురమ్మంటే ఆయన ఎంతో కష్టానికి వచ్చి వెళ్ళి ఆయన తీసుకుని వచ్చి, ఇదే కాదు ప్రతి ఎపిసోడ్కు ముందు వెనక అయ్యే వరకు ఉండి మాకు సహకరించారు. వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక చిన్న జ్ఞాపిక. థ్యాంక్ యూ సో మచ్. సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. స్మిత పాపం పోయిన ఎపిసోడ్ కూడా రాగలిగేదే, కానీ చిన్న బిడ్డ, 8 మాసాల బిడ్డ, అందుకని నేను ఒక్క ఎపిసోడ్కి మాత్రం వస్తాను సార్ అని కారులో బయలుదేరి ఆల్ ది వే షీ హ్యాస్ కమ్ హియర్. మా పాపాయే వీళ్ళందరూ, మా వేదిక వాళ్ళు. ముఖ్యంగా గత 3 ఎపిసోడ్లో కూడా ఈ వేదిక మీద నుంచి పైకి వచ్చినటువంటి గాయని గాయకులు, సంగీత దర్శకులు మా ముఖ్య అతిథులుగా రావడం చాలా ముదావహం. వారికి మా ఈటీవీ సీనియర్ ప్రొడ్యూసర్ శ్రీ అజయ్ శాంతి గారిని వచ్చి ఆ అమ్మాయికి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపికను ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. నీకు ఇష్టమైన దేవుడి పుత్రుడు, నేను ఇంకో పుత్రుడు పక్కన, కాబట్టి మొత్తం శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం. శుభం తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుండాలి, నువ్వు చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలి, బిడ్డా పాపలతోటి, స్వరము శృతితోటి, లయ శృతితోటి ఆనందంగా నేను జీవితం గడిచిపోవాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. 95, 94, 94, 94 ఇలా వచ్చే 4 మార్క్స్. 2 ఎపిసోడ్ల యావరేజ్ తీసుకుంటే
నేనేం చేయాలంటే ఇప్పుడు ఆ ముగ్గురులో నేను వాళ్ళని బేరీజ్ వేసుకొని ఇన్నాళ్ళు పాడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక అర మార్కు ఎక్కువ వేయడమో తక్కువ వేయడమో చేసి ఒకరికి ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని పంపించాలన్నమాట. చండాలమైన పని అది, కానీ చేయక తప్పదు. ఏం చేయాలి అంటే నేను నా దృష్టిలో పెట్టుకుంటే కూడా నాకు ఎలా గుర్తుంటాయి, ఎన్నో వారాల నుంచి పాడుతున్నారు. ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళని డిసైడ్ చేయమంటే చేయలేదు, నాకే ఇచ్చారు. ఆ పాపాన్ని నేనే భరిస్తాను, ఇంకా చేయగలిగేది ఏం లేదు. అందుకని ఇవాళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ నిష్క్రమిస్తున్నది ప్రోగ్రాం అయిన తర్వాత మీరు మాత్రమే. 4 ఫైనల్స్కి వస్తున్నారు అందరూ. సో ఈ 5,000 ఆ 10,000 4 కలిసి తీసుకుంటారనమాట. 15,000 మీకే. నా కమిషన్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇవాటికి మాత్రం ఇలా ఈ 4 సెలెక్ట్ చేయకపోతే మాత్రం అది చాలా రాక్షసత్వం అవుతుంది. కరెక్టేనా అండి నేను చేసిన పని? థ్యాంక్. ఇది ముందు ప్లాన్ చేసింది కాదండి. ఇవాళ ది వే దే హ్యావ్ పర్ఫార్మ్డ్ ఈజ్, నేను ప్రతి వాళ్ళకు 100 వేశాను. ఎక్కడైనా ఉచ్చారణ దోషం ఉంటే ఒక్కొక్క మార్కు అటు ఇటు అయింది తప్ప నిజంగానే 95, 94, 94, 94 ఎవరికి ఎన్ని మార్కులు నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు టెల్. ఎవ్రీబడి ఈజ్ అబౌవ్ 94%. అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మరొక పర్యాయం పిల్లలందరికీ. ఈయన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సూత్రధారి శ్రీ నిష్టల భైరవ శాస్త్రి. తనకి రాజమండ్రితో చాలా, అతను ప్రొఫెషనల్ జీవితంలో సగం రాజమండ్రిలోనే గడుపుంటాడు. ఎందుకంటే వాళ్ళ గురువైన జంజాల గారు ఎక్కువ సినిమాలు ఇక్కడే తీశారు, ఇక్కడే ఉండేవాడు అనమాట అతను కూడాను చాలా. సో వీళ్ళందరూ మాది పెద్ద రథం కాబట్టి షిఫ్ట్లలో మేము డ్రైవర్లు మారుతుంటాం. అలాంటి డ్రైవర్లు అతను కూడా ఒకడు. మా రామ్ ప్రసాద్ మాకు సంగీత సాహిత్యపరమైనటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మా కెమెరామెన్ అందరూ, మా మ్యూజిషియన్స్. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా మేము కన్నడంలో కూడా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, ఎదే తుంబి హాడువనే అని. అక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు, కంపోజర్, సింగర్ బివి శ్రీనివాస్ గారు. ఆయన ఈ ఎపిసోడ్స్ అన్నిటి కూడా మాకు పిల్లల్ని ట్రైన్ చేయడానికి వచ్చారు, మాతోనే ఉన్నారు. ఆయన కూడా ఒకసారి వేదిక మీదకి వస్తే సంతోషిస్తాను. శ్రీనివాస్ ఈస్ హియర్. మిమ్మల్ని పరిచయం ఆడిది అంతే, మిమ్మల్ని పరిచయం చేశాను. ఒకసారి మీరు మాకు చేస్తున్న సహాయాన్ని వాళ్ళకి చెప్పాను అంతే. చాలా సంతోషం మీరు వచ్చి నిలబడ్డందుకు మహాభావ, చాలా సంతోషం. ఒక చిన్న మాట చెప్పకుండా వెళ్ళబుద్ధి అవట్లేదు. పాడుతా తీగ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు, డికేడ్స్ నుంచి జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చినాయి, మ్యూజిక్ అవనియండి, డాన్స్ అవనియండి, రియాలిటీ షోస్ అని. బట్ వాట్ ఐ వుడ్ రియలీ గుర్తుపెట్టుకొని తప్పకుండా చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏ డ్రామా, ఎటువంటి డ్రామా లేకుండా రియల్గా ఇక్కడ స్టేజ్ మీద జరిగేది ఏంటో మీ అందరి ముందుకు తెస్తున్న నిజమైన రియాలిటీ షో అంటే ఇదే. అండ్ ఈటీవీ ఇటువంటి షోస్ ఇంకా చెయ్యాలని కోరుకుంటున్నాను. యాజ్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఏ ఛానల్ ఏ రకంగా చేద్దామని అనుకున్న ఈటీవీ మాత్రం దే నెవర్ మూవ్డ్ అవుట్ ఆఫ్ దేర్ ఎథిక్స్ అండ్ దేర్ వాల్యూస్. సో తప్పకుండా వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ బాలు గారు అండ్ టీమ్ ఫర్ యునో ఇప్పటికి కూడా అన్నేళ్ల నుంచి దాన్ని అంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ షో అందరి ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, శుభరాత్రి అందరికీ.